ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. యాస్ట్రోజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియచేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న అంశము సంవత్సర ఫలితాలు. ఈ శుభకృత నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే అనుకూల గ్రహం ఏమిటి, ప్రతికూల గ్రహం ఏమిటి, ఎటువంటి దేవతా ఆరాధన చేయాలి, ఈ సంవత్సరం అంతా కూడా ఏ మంత్రాన్ని మీరు చదువుకోవాలి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ముందుగా అందరికీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో, జగన్మాత అనుగ్రహంతో అందరికీ కూడా భోగభాగ్యాలు కలగాలని, సర్వ కార్యసిద్ధి జరగాలని, మీ యొక్క ప్రయత్నానికి దైవ గ్రహ అనుగ్రహం కలిసి వచ్చి సర్వ కార్యసిద్ధి జరగాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ, ఈ యొక్క వృశ్చిక రాశి వారి సంవత్సర ఫలితాలను తెలుసుకుందాం. ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు తెలియచేసేటువంటి సందర్భంలో 4 గ్రహాలను దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను తెలియచేయాలి. అవి ప్రధానంగా శని భగవానుడు, బృహస్పతి గ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము. ఎందుకంటే ఎక్కువ కాలం ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహాలు ఈ 4 కాబట్టి సంవత్సర ఫలితాలు అనేటువంటివి ఎక్కువ రోజులు ఉంటాయి. కాబట్టి ఇవి కూడా 2.5 సంవత్సరం పాటు శని భగవానుడు, 1 సంవత్సరం పాటు బృహస్పతి, 1.5 సంవత్సరం పాటు కొంత అటు ఇటుగా ఈ యొక్క రాహుకేతుల యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి ఒక రాశిలో ఈ 4 గ్రహాలను మనం దృష్టిలో ఉంచుకుని మాట్లాడుకుందాం. అయితే ఈ యొక్క శని భగవానుడు ఈ ఏప్రిల్ నెలలో 29వ తారీఖున ఆయన స్థితిని, గతిని మార్చుకొని ఒక రాశి ముందుకు వెళుతూ ఉన్నాడు. మకరం నుంచి కుంభంలోకి శని భగవానుడు, కుంభం నుంచి మీనంలోకి బృహస్పతి గ్రహము, అలాగే వృషభం నుంచి మేషంలోకి రాహువు, వృశ్చికం నుంచి తులలోకి కేతువు మారటం జరుగుతుంది. అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతుంటే రాహుకేతులు అపసవ్యంగా తిరిగేటువంటి గ్రహాలు. అందువల్ల వీళ్ళు వెనకకు మారుతూ ఉన్నారు. ఇవి ఇలా ఉండగా ఈ వృశ్చిక రాశి వారికి శుభకృత నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు మనం చూసుకున్నట్లయితే ఆదాయం 14 గాను, వ్యయం కూడా 14 గాను ఉన్నది. అంటే ఎంత డబ్బు వస్తే అంత డబ్బు రెడీగా ఖర్చు అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అని అర్థం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. ఇక దాంతోపాటుగా రాజ్యపూజ్యము అంటే మిమ్మల్ని పొగిడే వారి సంఖ్య 3 గాను, అవమానము, తిట్టే వాళ్ళ సంఖ్య 1 గాను ఉన్నది. అంటే 3 పొగుడుతుంటే 1 తిడుతూ ఉంటారు. ఇది పర్వాలేదు. ఇలా ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఉంటే ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థంలో, పక్కన ఈ ఫోటోలో కనబడ్డట్టుగా చతుర్థంలో శని భగవానుడు, పంచమంలో బృహస్పతి, షష్టమం 6లో రాహువు, 12లో కేతుగ్రహం ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ మార్గాల అన్వేషణ గొప్పగా కలిసి వస్తుంది. ఆదాయం బాగుంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ధనమూలకంగా చేసేటువంటి ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ధనం గొప్పగా చేతికి అందుతుంది. సంపాదన బాగుంటుంది అని చెప్పవచ్చు. దాంతోపాటుగా సంతాన సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే గతంలో అవన్నీ కూడా తొలగిపోతాయి. సంతానం కావాలి అనుకునేటువంటి దంపతులకు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్పవచ్చు. ఎవరైనా స్త్రీలు ఈ సంవత్సరం సంతానం కావాలి అనుకునేటువంటి స్త్రీలకు ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం కన్సీవ్ అయ్యేదానికి ఆస్కారం గొప్పగా సూచిస్తూ ఉన్నది. మీ పిల్లల యొక్క బాగోగులు మీరు గొప్పగా సమర్థించుకోగలుగుతారు. మీ పిల్లల యొక్క ఉన్నతిని చూసి మీరు గర్వపడేటువంటి సందర్భాలు కూడా వృశ్చిక రాశి వారికి ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న విధంగా ప్రమోషన్స్ వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. అయితే శని భగవానుడు మాత్రం కొంత ఇబ్బందికర స్థితిలో ఉన్నాడు ఈ వృశ్చిక రాశి వారికి. ఎందుకు? అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట శని. శని భగవానుడు 3 సార్లుగా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం. ప్రధానంగా ఏలునాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. అర్ధ, అష్టమ. అర్ధ అంటే సగము, అష్టమ అంటే 8లో సగము. 4వ ఇంట శని భగవాన్ని అర్ధాష్టమ శని ప్రభావం అంటాము. ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేటువంటిది కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రధానంగా పనులు ఎందు ఆటంకము, ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరము, వాహన మూలక ఇబ్బందులకు ఆస్కారము, అలాగే స్థాన మార్పులు, స్థాన చలనము అంటారు కదా, ప్రమోషన్స్ వచ్చి వేరొక స్థానానికి బదిలీ అవ్వచ్చు. లేదనుకుంటే
మీకు ఇబ్బందికరంగా ఉండేటువంటి స్థానంకి వెళ్ళి మీరు పని చేయాల్సిన సందర్భాలు కూడా అనుకోవచ్చు. 4 అంటే అన్ని రకాల సుఖాలు, కంఫర్ట్స్ కాబట్టి కొంత ఇంటి వాతావరణం కలహప్రదంగా ఉండేటువంటి సందర్భాలు, బంధువుల మధ్య, మిత్రుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య కొంత వివాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్య, అది ఎంటైర్ ఫ్యామిలీ అనుకోవచ్చు. అంటే వితిన్ ఫ్యామిలీ కాకుండా మీ కుటుంబమే కాకుండా మీ చుట్టాలు, బంధువులు వాళ్ళ మధ్యన మీ మధ్యన కూడా అనుకోవచ్చు. అందువలన కొంత తక్కువగా మాట్లాడటం మంచిది ఈ వృశ్చిక రాశి వారు. మాట పట్టింపులకు ఆస్కారము. వాహన ప్రమాదాలకు ఆస్కారం సూచిస్తూ ఉన్నది. వాహన ప్రమాదాలు అంటే మీకేదో అపాయం జరిగిపోతుంది, ప్రాణాపాయం అని కాదు, కానీ మార్గమధ్యంలో వాహనం ఆగిపోయినా వాహనం ఇబ్బంది పెట్టినట్లే. అందువలన వాహనాన్ని కూడా రెగ్యులర్గా మీరు దాన్ని బాగు చేసుకుంటూ ఉండాలి, చేయిస్తూ ఉండాలి. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. అంటే మార్గ మధ్యంలో మీ వాహనం కూడా ఆగిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భము. కొంత వాహనముల ప్రమాదాలు కూడా అనుకోవచ్చు. ఆ పరంగా కూడా జాగ్రత్త వహించాలి. విదేశీయాన ప్రయత్నాలు మాత్రం చాలా అనుకూలంగా ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఎవరైనా విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్నా, ఉద్యోగాలు చేయాలనుకున్నా, దేశాల్లో స్థిరపడాలి అనుకునే వారందరికీ కూడా శుభ పరిణామం ఈ శుభకృతనామ సంవత్సరంలో. ఇక మీ యొక్క 6వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది, శత్రువులపై విజయాన్ని చేకూరుస్తుంది. రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి శుభ పరిణామంగా తెలియచేయవచ్చు. అయితే మీ వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందులను కలుగు చేసేటువంటి సందర్భము. ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన, దాంతోపాటుగా మోసపోయేటువంటి ఆస్కారము. కేతుగ్రహాన్ని మోస, మోక్ష, వైరాగ్యకారకుడుగా మనం జ్యోతిష్యంలో తీసుకుంటాం. మోసపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు కొంత జాగ్రత్త వహించి ఉండాలి ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో. మోక్ష మార్గము, మీ పంచమ భావంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము, వ్యయభావంలో ఉన్నటువంటి కేతుగ్రహము ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతనకు దోహదపడుతుంది. ఆ విధంగా కూడా మీరు ఆధ్యాత్మిక భావనలు పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక మంచి విషయంగా తెలియచేయవచ్చు. అర్ధాష్టమ శని ఉన్నది కాబట్టి దాన్ని సరిచేసుకోవాలన్నా ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన అవసరం పడుతుంది. అది జాతకంలోనే ఈ గోచార ఫలితాల్లో కూడా సూచిస్తూ ఉన్నది కాబట్టి కేతుగ్రహం వల్ల మీకు ఆధ్యాత్మిక చింతన కలిగేటువంటి సందర్భము, దాన్ని సక్రమంగా యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అయితే పర్వత ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు కొంత జాగ్రత్త వహించి ఉండాలి ఈ వృశ్చిక రాశి వారు. ఈ పర్వతాలు అధిరోహించాలి, ఎక్కాలి అనుకునేటువంటి వారు కానివ్వండి, పర్వత ప్రాంతాల్లో ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారు కానివ్వండి, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు కొంత జాగ్రత్త వహించి ప్రయాణం చేయటం సర్వదా శ్రేయోదాయకం ఈ వృశ్చిక రాశి వారికి. అయితే సహనం తక్కువ అవుతుంది అని కూడా చెప్పవచ్చు. కొంత తొందరపాటు లేదంటే స్థిరత్వం తక్కువ అయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా అధికంగా కోపగించుకోవటం, అధికంగా ఆలోచించేటువంటి సందర్భాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో దోహదపడతాయి. జాగ్రత్త వహించండి. అయితే ఈ యొక్క బృహస్పతి గ్రహానికి, శని భగవానుడికి కొన్ని దృష్టులు ఉంటాయి. అంటే వాళ్ళ వీక్షణ, వాళ్ళు ఏ స్థానాన్ని చూస్తున్నారు అనేటువంటి విషయం ఉంటుంది. ఈ పక్కన ఈ ఫోటోలో చూపించినట్లుగా శని భగవానుడు ఆయన ఉన్నటువంటి స్థానం నుంచి 3వ రాశిని, 7వ రాశిని, 10వ రాశిని చూడటం జరుగుతుంది. ఆయన 3వ దృష్టితోటి మేషాన్ని చూస్తే మీ యొక్క రాశి నుంచి మేషం అనేటువంటిది మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎక్కడైతే తెలియచేసామో ఆ బాక్స్ నుంచి లెక్క పెట్టినట్లయితే మీ రాశి నుంచి 6వ స్థానంలో రాహువు, ఆ రాహుని శని భగవానుడు చూడటం జరుగుతుంది. మీరు గమనించవచ్చు ఈ పక్కన ఫోటోలో. ఇలా చూడటం వలన పర్వాలేదని చెప్పవచ్చు, కానీ వాహనముల ప్రమాదాలకు, చిన్నపాటి అపాయాలకు మీ తప్పేమీ లేకపోయినా అవతల వారు సరిగా డ్రైవ్ చేయక మిమ్మల్ని డ్యాష్ ఇచ్చేటువంటి, మీకు కొంత అపాయం జరిగేటువంటి సందర్భాలను సూచిస్తున్నది. శత్రువులకు జయాన్ని కలిగిస్తుంది. ఎదుటి వ్యక్తులకు మీరు గట్టి పోటీ ఇచ్చేటువంటి విధానాన్ని ఇస్తుంది. కానీ అపాయాలకు మాత్రం ఆస్కారం ఉంటుంది. జాగ్రత్త వహించాలి ఈ వృశ్చిక రాశి వారు. ఇక ఆ యొక్క శని భగవానుడు ఆయన 7వ దృష్టితోటి సింహాన్ని చూడటం జరుగుతుంది. సింహం అనేటువంటిది మీకు 10వ రాశి అవుతుంది. మీ యొక్క బాక్స్ నుంచి మీరు లెక్క పెట్టుకుంటూ వచ్చినట్లయితే 10వ స్థానం మీద ఆయన దృష్టి ఉంటుంది. ఈ విధంగా 10వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి శని భగవానుడు వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యాచరణ సరిగా ఉండదు, ఇబ్బందులు కలుగు చేస్తుంది. ఇందాక మనం ప్రస్తావించినట్లుగా దూర ప్రాంతానికి వెళ్ళి పని చేయాల్సిన సందర్భాలు, మీకు ఇష్టం లేని చోట పనిచేయాల్సిన సందర్భాలు,
ఉద్యోగంలో చికాకు వాతావరణాన్ని కలిగించేటువంటి సందర్భాలు, అసహనాన్ని కలిగించేటువంటి సందర్భం అధికంగా సూచిస్తూ ఉన్నది. ఇక ఆ శని భగవానుడే దశమ దృష్టితోటి మీ రాశినే చూడటం జరుగుతుంది. ఆ 6వ మార్కు మీ రాశి మీద ఉంటుంది చూడండి. ఇలా చూడటం వలన అన్ని పనులు నిదానంగా జరుగుతాయి. నిస్సత్తువ, నీరసము అలముకుంటుంది అని చెప్పవచ్చు. ఈ జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ అవుతుంది. ఏ పని చేయలేని స్థితి అని చెప్పవచ్చు. కొంత బడలిక, నీరసం అధికంగా ఉంటుంది. సహనం తక్కువ అవుతుంది అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ఈ 3 దృష్టిల యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. ఇక బృహస్పతి గ్రహం కూడా చూస్తుంది. పక్కన ఫోటోలో చూపించినట్టుగా ఆయన 5వ దృష్టితోటి, 7వ దృష్టితోటి, 9వ దృష్టితోటి చూడటం జరుగుతుంది. 5వ దృష్టితోటి అంటే మీ రాశికి కర్కాటక రాశి 9వ భావం అవుతుంది. మీ రాశి నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్ళినట్టయితే ఆయన మొదటి దృష్టి ఆ యొక్క 6వ మార్కు చూస్తే 9వ రాశి అవుతుంది. 9వ స్థానాన్ని బృహస్పతి గ్రహం చూడటం వలన అదృష్టం కలిసి వస్తుంది. ప్రయత్నం బాగుంటుంది, పర్వాలేదు అని చెప్పవచ్చు. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. దైవ గ్రహ ఆరాధనలో మీరు ఉంటారు. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక భావనలు, పుణ్యక్షేత్ర దర్శనం జరుగుతుంది అని చెప్పవచ్చు. మంత్రోపదేశానికి కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి గొప్ప సమయంగా తెలియచేయవచ్చు. పంచమంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము, వ్యయంలో ఉన్నటువంటి కేతువు, భాగ్యస్థానం మీద బృహస్పతి గ్రహ దైవ గురువు యొక్క దృష్టి చాలా గొప్ప విషయము. మంత్రోపదేశం కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు చాలా గొప్పగా మీరు సాధన చేయగలరు అని చెప్పవచ్చు. ఇక బృహస్పతి గ్రహం 7వ దృష్టితోటి ఆ యొక్క కన్యారాశిని చూడటం జరుగుతుంది. కన్యారాశి అనేటువంటిది మీకు ఏకాదశ స్థానం అవుతుంది. మీ యొక్క రాశి నుంచి మీరు లెక్క పెట్టుకుంటూ క్లాక్ వైడ్ డైరెక్షన్లో వచ్చినట్టయితే 11వ స్థానంలోకి వస్తారు. 11ని గురువు చూడటం వలన మంచి జరుగుతుంది. ధనమూలకంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. అయితే వచ్చినటువంటి ధనము వచ్చినట్టుగా ఖర్చు అయిపోయేటువంటి సందర్భం కూడా ఉంటుంది. అంటే గతంలో ఉన్నటువంటి రుణాలకు మీరు రుణాలను చెల్లించేటువంటి సందర్భము, ఆ రుణాలను చెల్లించేసి మీపై ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకున్నటువంటి సందర్భము, ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. ఒక మంచి విషయంగానే తెలియజేయవచ్చు. వాస్తవానికి ధనం రాక కట్టలేని స్థితి ఉండేదానికంటే కూడా ధనం వచ్చి ఆ యొక్క అప్పు తీర్చివేస్తే ప్రశాంతత లభిస్తుంది. ఈ విధంగా కూడా చెప్పవచ్చు. మీ ప్రయత్నం కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు బాగుంటాయి అని చెప్పవచ్చు. ఇక బృహస్పతి గ్రహం భాగ్య దృష్టితోటి 9వ దృష్టితోటి మీ రాశినే చూడటం జరుగుతుంది. ఇలా చూడటం అనేటువంటిది కూడా మంచి విషయము. పిల్లల యొక్క బాగోగులు మీరు సంతోషించేటువంటి సందర్భాలు, మీ పిల్లల యొక్క ఉన్నతిని మీరు తగినటువంటి విషయము, గర్విస్తారు, ఆనందపడతారని చెప్పవచ్చు. సంతాన ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. బృహస్పతి గ్రహ దృష్టి మీ రాశిపై ఉండడం అనేటువంటిది మంచి విషయంగా తెలియచేయవచ్చు. శని భగవానుడు కూడా చూసినప్పటికీ పర్వాలేదు అని చెప్పవచ్చు. మొత్తం మీద మిశ్రమ ఫలితంగా తెలియజేయవచ్చు. కానీ శని భగవానుడిని మాత్రం, కేతుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా శాంతి చేకూర్చుకోవటం చాలా శుభప్రదం. అయితే ఈ గ్రహాలు, ఈ శని భగవానుడు కానివ్వండి, బృహస్పతి గ్రహం కానివ్వండి, జూన్ జూలై నెలల్లో వక్రించడం జరుగుతుంది. అంటే వెనకకు ప్రయాణం చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో వేరొక ఫలితాలు ఉంటాయి. ముందుగానే మనం ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలియచేద్దాము. ఇప్పటి వరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ సన్నిహితులతో కూడా షేర్ చేయండి. ఈ విధంగా ఈ బృహస్పతి గ్రహము, శని భగవానుడి యొక్క దృష్టి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ రాహుకేతులకు దృష్టి ఏమీ ఉండదు. వాళ్ళు 7వ రాశిని ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి దృష్టిలు అనేటువంటివి లేవు. అయితే ఈ సంవత్సరము మీకు అనుకూల గ్రహము బృహస్పతిగాను, రాహుగాను చెప్పుకుంటే కొంత కేతు ఇబ్బందికరంగాను, శని భగవానుడు అర్ధాష్టమ శని ఫలితంగా ఇబ్బందిగా తెలియచేయవచ్చు. మీరు పాటించాల్సినటువంటి నియమాలు, మంత్రము, దైవారాధన చూసుకున్నట్లయితే శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవటము, ఆంజనేయ స్వామిని ఆరాధించటము, కేతుగ్రహ అనుగ్రహం కోసంగా మహాగణపతిని ప్రార్థించటము, ఇవి చేస్తూ శని భగవానుడికి సంబంధించిన మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి. ఓం శం శనైశ్చరాయ నమః, ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించాలి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. జపం చేయటం వలనే
ఎన్నో పాతకాలన్నీ కూడా దరి చేరకుండా ఉంటాయి. గొప్పగా మన స్థితిని మనం సరిచేసుకోగలుగుతాం. అందువలన కృషి పట్టుదలతోటి మీరు జపాన్ని చేసుకోండి. కలియుగంలో జపానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉన్నది. అందువల్ల శని భగవాని మంత్రాన్ని చదవండి. దాంతోపాటుగా మహాగణపతి మంత్రం కూడా చదవండి. ఓం గం గణపతయే నమః. ఇవి చాలా చిన్న మంత్రాలు. మీకు అందరికీ ఒక సందేహం రావచ్చు, ఇవి బీజాక్షర మంత్రాలు కదండి, ఉపదేశం అవసరమా? అసలు ఏ మంత్రానికి ఉపదేశం కావాలి, ఏ మంత్రానికి ఉపదేశం అవసరం లేదు? ఉపదేశం అంటే ఏమిటి? ఉపదేశానికి అర్హతలు ఏమిటి? ఉపదేశం తీసుకున్న మంత్రాన్ని ఎంత జపం చేయాలి, ఎవరు తీసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో తెలియజేశాను. ఆ వీడియో యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాము, లేదంటే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. అందువలన ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సాత్విక బీజాక్షర మంత్రాలు కాబట్టి అందరూ చదువుకోవచ్చు. ఫలానా దేవాలయానికి వెళ్ళండి, ఫలాంది చేయండి అని చెప్పవచ్చు, చెప్తాను. కానీ మీరు ఉన్న చోటే కూర్చొని ఆ దైవాన్ని, గ్రహాన్ని గట్టిగా సాధన చేయటం వలన మీరు ఆ దేవాలయాన్ని చేరుకునేటువంటి సమయము, అక్కడ ఆ పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మీరు కొంత స్వామివారిని దర్శించి పూజ చేసుకొని ఈ సందర్భము ఇదంతా కూడా కొంత సమయంతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి సందర్భాన్ని బట్టి మీరు ఖాళీగా ఫ్రీగా ఉన్నట్లయితే దేవాలయం సందర్శించవచ్చు. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మాత్రం అటువంటి స్థితి, ప్రతిరోజు దేవాలయం దర్శనం చేయండి అంటే చేయాలి, తప్పదు. కానీ జపాన్ని మంత్రం చేసుకొని మన పనులను మనం ప్రారంభించిన మనకు ఖచ్చితంగా దైవ గ్రహ అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు వెళ్ళి దేవాలయం సందర్శించాలన్న సందర్భాన్ని బట్టి అందరికీ కుదరకపోవచ్చు. కుదిరితే మంచిదే, అక్కడే కూర్చొని జపం కూడా చేసుకోండి, ఇంకా మరీ మంచిది. అందువలన ప్రతి రాశి వారికి ఇదే విధంగా మంత్రాలను తెలియచేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మన ఛానల్లో అనేక రకాల సమస్యలకు మీకు మీరుగా చేసుకోదగిన పరిష్కార మంత్రాలు బోల్డ్ ఉన్నాయి. మీ సమస్యకు పరిష్కార మంత్రం దానిలో దొరుకుతుంది అని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. అవే కాకుండా ఇంకా మాకు ఏదైనా సమస్యలు ఉన్నాయి మీకు అనుకుంటే, ఆ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగండి, సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి రెమెడీ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా ఈ 2 మంత్రాలు చదువుకోవటం, మహాగణపతిని ఈ సంవత్సరం ఆరాధించడం, బుధవారం రోజున మహాగణపతిని, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని, శని భగవానుడికి శనివారం రోజున తైలాభిషేకం, ఇవన్నీ కూడా చేసుకోవటం ఈ వృశ్చిక రాశి వారికి సర్వదా శ్రేయోదాయకం అని తెలియచేయవచ్చు. ఇక ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగండి, సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. సర్వే సజ్జన సుఖినో భవంతు. గ్రహ గమనం తెలుసుకుందాం, జీవన గమనం మార్చుకుందాం. మీ ఘంటసాల.